హలో అండి అందరికీ వెల్కమ్ టు అల్లరేణిక వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ టమాటో కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి నేను 10 రూపీస్ మిల్ మేకర్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు, కొద్దిగా గరం మసాలా, 2 ఇలాచీలు, 1 లవంగము, కొంచెం షాజీర, 2 చెక్క, అలాగే ఒక 3 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవడానికి వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ మిల్ మేకర్స్ అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి 10 రూపీస్కి ఎన్ని మిల్ మేకర్స్ వచ్చినాయో. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఈ మిల్ మేకర్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ అన్ని వాటర్లో కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కదా, ఆ వేడిగా మిల్ మేకర్స్ అన్ని మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో నుండి చన్నీళ్ళలో ఈ మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ని చన్నీళ్ళలో వేసుకోవడం వల్ల మనం వాటర్ని ఈజీగా పిండుకోవచ్చండి. వేడి నీళ్ళు ఉంటే పిండడానికి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని చెప్పేసి నేను చన్నీళ్ళలో వేసి ఇలా కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని ఇలా మెల్లగా వాటర్ పిండేస్తూ వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అన్ని మిల్ మేకర్స్ని ఇలాగే వాటర్ పిండేస్తూ పక్కకు తీసేసి పెట్టుకోవాలి. చూడండి ఇలాగా. వాటర్ పిండేయకపోతే కర్రీ అంతా నీరులాగా అవుతుంది, టేస్ట్ అంతా బాగుండదు. తర్వాత కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ గరం మసాలా, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల మిల్ మేకర్స్ చెదిరిపోకుండా కర్రీ మంచిగా వస్తుంది. ఒక 1 మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి టమాటాలోని వాటర్ అన్ని బయటకు వచ్చేసి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని అడుగంటకుండా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ మసాలాలన్నీ కొంచెం ఆయిల్లో ఉడికేలాగా మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోస్తే కర్రీ అంత బాగుండదండి. ఆల్రెడీ మిల్ మేకర్స్ ఉడికిపోయినాయి కదా, హాఫ్ గ్లాస్ సరిపోతుంది మన గ్రేవీ కోసం. వాటర్ పోసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. గరం మసాలాను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి పైనుండి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ టమాటో మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ మిల్ మేకర్ టమాటో కర్రీని నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి. మనకు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.